ఆంధ్రప్రదేశ్ హరికథ గాన కళాకారిణి డాక్టర్ ఉమా మహేశ్వరికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డు వరించింది. బాల్యంలోనే హరికథ గానంలోకి అడుగుపెట్టిన ఉమా మహేశ్వరి ఏకైక సంస్కృత హరికథ కళాకారిణిగా ప్రపంచ వేదికలపై అనేక ప్రదర్శనలు ఇచ్చారు. పద్మ అవార్డు రావటం ఎంతో సంతోషంగా ఉందంటున్న ప్రముఖ హరికథ గాన కళాకారిణి డాక్టర్ ఉమా మహేశ్వరితో మా ప్రతినిధి సుస్మిత ఫేస్ టు ఫేస్. కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. అందులో తెలుగు రాష్ట్రాల వరకు కూడా పద్మ అవార్డులు వరించాయి. అందులో ముఖ్యంగా తొలి మహిళ హరికథ కళాకారిణిగా పేరు పొందారు డాక్టర్ ఉమా మహేశ్వరి. ప్రస్తుతం మనతో ఆవిడున్నారు. ఆవిడకు కూడా నిన్న పద్మశ్రీ అవార్డు వరించింది. తన మాటల్లోనే తన రెస్పాన్స్ వినే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీకు సాక్షి టీవీ తరపున శుభాకాంక్షలు అండి. చాలా థ్యాంక్స్ అండి. నమస్కారం. మాది ఈ పద్మశ్రీ అవార్డు అనేది చాలా కృషితోటి ఉన్నది. అసలు ఏంటంటే మన క్రిందటి సంవత్సరం కోట సత్యనారాయణ శాస్త్రి గారికి వచ్చిందండి, ఒక హరిదాస్ గారికి. చాలా వారు ఇంచుమించు 90 సంవత్సరాల వయసు. వారికి వచ్చేటప్పటికే మేమందరం ఈ పద్మశ్రీ వరించింది మా అందరికి వచ్చినట్లుగా ఫీల్ అయ్యాం, వారికి వెంటనే ఫోన్ చేసి చెప్పి. అలాగా ఇది నాకు రావడం చాలా గొప్ప విశేషంగా నేను భావిస్తున్నానండి. నా తల్లిదండ్రులు నాకు ఇచ్చినటువంటి ఈ జన్మ, నాకు ఈ విద్య నేర్పించినటువంటి గురువులు చాలామంది నాకు దీనికి తెలుగులోను సంస్కృతంలోను హరికథలు నేర్చుకోవడం వల్ల చాలా గొప్ప గొప్ప గురువులందరూ కూడా నాకు ఈ విద్యా బోధన చేశారు. అలాగే సర్వారాయ హరికథ గురుకుల సంస్థాపకులైనటువంటి శ్రీ ఎస్పీబీకే సత్యనారాయణరావు గారు, వారి ధర్మపత్ని శ్రీమతి రాజరాజేశ్వరం గారు నన్ను ఎంతో ప్రోత్సహించారండి. మా పుట్టిన ఊరు వారి పుట్టిన ఊరు ఒకటే అవడం వల్ల ఎదురు బొదురు మా ఇల్లు వారి పెద్ద భవనం ఎదురుగుండా మాదనమాట. నన్ను చిన్నప్పుడు మా నాన్నగారు సంగీతం నేర్చుకుంటున్నానని వారికి తెలిసి నా పాట వారు విని మేము స్కూల్ పెట్టాం, అక్కడ నేర్చుకోరాదా, దేశంలో ఎంతోమంది ఆడపిల్లలు బయటికి వెళ్ళి నేర్చుకుంటున్నారు అని అంటే ఒక సంవత్సరం అంతా నేను మా తల్లిదండ్రులకు చెప్పలేదు. ఆ తరువాత సంవత్సరం మళ్ళీ మనిషిని కబురు పంపించారు. ఇది విని మా తల్లిదండ్రులు అప్పుడు అటువంటి మహనీయులు అడిగినప్పుడు నువ్వు వెనక అంజం ఎందుకు వేశావు, వెళ్ళాలమ్మా నేర్చుకో, మేము నేర్పించలేము ఎట్లాగో ఇటువంటి విద్యల్ని. ఇంట్లో విద్య కాబట్టి మా నాన్నగారు సంగీత విద్వాంసులు, నాదస్వర విద్వాంసులు, సంగీతం ఇంట్లో నేర్పించేవారు. బయట ఎప్పుడన్నా ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళి నేర్చుకునేదాన్ని. అంతేగాని బయట నేను డబ్బు ఖర్చు పెట్టి నేను చదివించలేను కదమ్మా, నువ్వు వెళ్ళి నేర్చుకోమ్మా, నేను పంపిస్తానని ఆ 10th క్లాస్ పరీక్ష రాసిన 3వ రోజునే నన్ను అక్కడికి పంపించారు. మీరు ఎక్స్పెక్ట్ చేశారా మీకు పద్మ అవార్డు ఇలాంటి అవార్డు వరిస్తుంది అంటే? నేను సంస్కృతంలో హరికథలు చెప్పి ఒకటే మన తెలుగు రాష్ట్రంలో అయితే తెలుగు హరికథకులు ఇంచుమించు 500 మంది పైనే ఉన్నారండి. నేను అంతకంటే గొప్పదాన్నేం కాదు, ఒక గురుకుల సంప్రదాయంగా నేర్చుకున్నాను. అయితే సంస్కృతంలో హరికథలు నేర్చుకోవడం వల్ల ఈ దేశవ్యాప్తంగా అనేకమైన రాష్ట్రాల్లో యూనివర్సిటీస్లో సంస్కృత సభల్లో కథాగానాలు చేయడం, సంస్కృత అకాడమీలో కథాగానాలు చేయడం జరగడం వలన నాకు పేరు రావడంతో ఈ తొలి మహిళగా నన్ను అందరూ కూడా గుర్తించారు సంస్కృత హరికథా కళాకారిణిగా. ఒక 15 సంవత్సరాలు రెస్ట్ అనేది లేదండి, నేర్చుకోవడం, సాధన చేయడం, ప్రోగ్రాం చేయడం, అట్లా జరిగిందనమాట. థ్యాంక్ యూ అండి. ఇంకా మీకు మరిన్ని అవార్డు వరించాలని కోరుకుంటున్నాము. మంచిదమ్మా, చాలా థ్యాంక్స్. సాక్షి టీవీ వారికి మా పాఠశాలకు కూడా స్టైఫండ్ ఇస్తున్నారండి వారు, మా పాఠశాల విద్యార్థులకి. వారికి జగన్ రెడ్డి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చూస్తున్నాం కదా, మొత్తంగా తను సంస్కృతంలో తెలుగులో అలవోకగా కూడా తన హరికథ గానం చేయగలదు. సో దీనికి కూడా చూసుకుంటే గుర్తింపుగా పద్మశ్రీ అవార్డు వరించడంతో కూడా డాక్టర్ ఉమా మహేశ్వరి ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ మహేష్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.